వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. 2026 అంతా విధ్వంసమే, రాబో రోజులు మరింత భయానకం. ఈ మాటలు చెప్పింది ఎవరు కాదండి, బాబా వంగ. ప్రకృతి వైపరీత్యాలు, మూడవ ప్రపంచ యుద్ధం, గ్రహాంతరవాసుల పరిచయం, ఏఐపై బాబా వంగ బాంబు పేల్చారు. ఈ విషయాలేంటో వివరంగా తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. బాల్కన్ల నోస్టాడమస్ అని పిలిచే బాబా వంగ జ్యోతిష్యం అంచనాలు రోజురోజుకు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. బల్గేరియాకు చెందిన బాబా వంగ మరణించిన దశాబ్దాల తర్వాత కూడా తన అంచనాల గురించి నిరంతరం చర్చ జరుగుతోంది. ఎందుకంటే తను చెప్పిన విషయాలు దాదాపు నిజమయ్యాయి. తనకు 12 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయిన తర్వాత భవిష్యత్తును చూసే శక్తిని పొందారు బాబా వంగ. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, కరోనా వైరస్, 9/11 దాడులు వంటి అనేక సంఘటనల గురించి ఆమె చెప్పిన అంచనాలన్నీ కరెక్ట్ అయ్యాయి. తన మర్మమైన శక్తులతో ప్రజలందరినీ ఆశ్చర్యపరిచారు. బల్గేరియాకు చెందిన ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగాను బాల్కన్ల నోస్టాడమస్ అని పిలుస్తారు. వారు చెప్పే విషయాల్లో ఖచ్చితమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిని పెంచాయి. 1996లో బాబా వంగ మరణించారు. అయినప్పటికీ వారి అంచనాలు ఇప్పటికీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2026 కోసం ఆమె చెప్పిన అంచనాలు చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. వాటిలో ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం, ఏఐ వేగంగా వృద్ధి చెందటం, గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం ఉన్నాయి. ఆమె అంచనాలు ఎల్లప్పుడూ నిగూఢంగానే ఉంటాయి, కానీ అవి నేటి ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలతో సరిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇది ప్రజల్లో భయం, ఉత్సాహాన్ని పెంచుతోంది. 2026 సంవత్సరానికి బాబా వంగ చేసిన ముఖ్యమైన అంచనాలలో ఒకటి ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పడం. పెద్ద పెద్ద భూకంపాలు, తీవ్రమైన అగ్నిపర్వత విస్ఫోటాలు, తీవ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశాన్ని అంచనా వేశారు. ఇవి భూభాగంలో దాదాపు 7-8% ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, భవనాలు, ప్రకృతి జీవితాలకు గొప్ప ముప్పును కలిగిస్తాయని చెప్పారు. కానీ బాబా వంగ ఖచ్చితమైన ప్రదేశాలను తెలపలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న పర్యావరణ సంక్షోభాలు వంగ హెచ్చరికలకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2025లో యూరప్లో రికార్డు స్థాయిలో వేడి తరంగాలు, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భూకంప కార్యకలాపాలు పెరిగాయి. వంగ అంచనాలు నిజమైతే 2026 భూమికి మరో అస్థిర సంవత్సరం కావచ్చు. ఇది వాతావరణ మార్పులను ఎదుర్కొనడానికి విపత్తు నిర్వహణ, సంసిద్ధత అవసరాన్ని హైలైట్ చేస్తోంది. బాబా వంగ చేసిన అత్యంత భయంకరమైన అంచనాలలో మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉంది. ప్రధాన దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. చైనా తైవాన్పై దాడి చేసే అవకాశం, రష్యా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష సైనిక వివాదం జరిగే అవకాశం ఉందని కూడా జోష్యం చెప్పారు. మధ్యప్రాచ్యం, ఆగ్నేసియా, దక్షిణాసియాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా ఈ భయాన్ని బలపరుస్తున్నాయి. అలాంటి అంచనాలు ప్రమాదకరమైనవి అయినప్పటికీ అవి అంతర్జాతీయ సంబంధాలు ఎంత పెలుసుగా ఉన్నాయో మనకు గుర్తు చేస్తాయి. చిన్న వివాదాలు పెద్ద యుద్ధాలకు దారితీస్తాయని వంగ అంచనాలు చూపిస్తున్నాయి. అందువల్ల శాంతిని, ప్రపంచ సహకారాన్ని కొనసాగించడం 2026కి చాలా ముఖ్యం. 2026 సంవత్సరం ఏఐకి మలుపు కావచ్చని బాబా వంగ కూడా చెప్పారు. యంత్రాలు మానవులకు సహాయం చేయడమే కాకుండా ముఖ్యమైన రంగాలపై కూడా ఆధిపత్యం చెలాయించగలవని చెప్పారు. ఇది విస్తృతమైన నిరుద్యోగం, నైతిక సందిగ్ధతలకు దారితీస్తుంది. మానవుల పాత్ర తగ్గుతోంది. 2025లో ఏఐ వేగవంతమైన వినియోగం దృష్ట్యా వంగ హెచ్చరిక పూర్తిగా తప్పుగా అనిపించడం లేదు. మరో అంచనాలో వంగ గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం నవంబర్ 2026లో సంభవించవచ్చని అన్నారు.
భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ అంతరిక్ష నౌక గురించి వారు వివరించారు. శాస్త్రవేత్తలు తరచుగా ఇటువంటి సంఘటనలను సహజ కారణాల వల్ల ఆపాదిస్తారు. కానీ హార్వర్డ్కు చెందిన అవిలోబ్ వంటి కొంతమంది పరిశోధకులు భూమిని సమీపించే కృత్రిమ వస్తువులు ఉండే అవకాశాన్ని లేవనెత్తారు. ఇది గ్రహాంతరవాసుల ఉనికి గురించి చర్చను తిరిగి రేకెత్తించింది. ఏది ఏమైనప్పటికీ ఈ అంచనాలు నిజమైనా లేదా రూపకంగా ఉన్నా అవి ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి, వివాదాలను సృష్టిస్తున్నాయి.